బాబాయ్ లైఫ్ ఇచ్చాడు. మా ఇద్దరి బాండింగ్ చూసి ఆ దేవుడు కూడా జలస్ పడ్డాడేమో. అందుకే నన్ను పెద్ద ఫ్యామిలీ అడాప్ట్ చేసుకునేలా చేశాడు. అప్పటి నుంచి ఇదే నా రొటీన్. పొద్దునే నాకు నచ్చే నెస్కాఫీ కాఫీ, బోర్ కొట్టే మా నాన్నగడి ఫేసు, నా బైక్ హారన్ విని సిగ్గుపడుతూ నన్ను చూసే స్మృతి. సాటర్డే కూడా మీటింగ్ అంటూ నన్ను వదలని మా హెచ్ఆర్. ఈరోజు చూద్దాం ఏమవుతుందో. రేయ్ నానిగా, ఎంతసేపు రా? వస్తున్నారా? బా ఏంట్రా ఈ కంపు, స్నానం చేయలేదా? అరే పిచ్చా, నిన్నేగా చేసింది, మళ్ళీ ఎందుకురా ఈరోజు? నాని రేయ్ ఒకసారి దగ్గర. హలో రఘువీర్, ఎగ్జాక్ట్ 5 minutesలో అక్కడ ఉంటా. చెప్పండి. మనం మీటింగ్ మండే పెట్టుకుందాం, డోంట్ మైండ్. హ్యాపీ వీకెండ్. ఏమైందిరా? హెచ్ఆర్ గారి మీటింగ్ క్యాన్సిల్ అన్నారా? సాటర్డే మీటింగ్ అనగానే ఇలాంటిదేదో ఎక్స్పెక్ట్ చేశా. నువ్వేమో ఫుల్గా రెడీ అవ్వచ్చు. నా అలా చిల్లు ఉండాలిరా. సర్లే కానీ కాఫీ షాప్కి వెళ్దాం పదా. సరే సార్, ఎక్కండి. బిల్లు నువ్వే కట్టాలి రోయ్. నువ్వు ఎప్పుడైనా కట్టావేంట్రా? ఇప్పుడు ఏదో స్పెషల్గా చెప్తున్నావు. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఏడ్చావులే. హాయ్. రేయ్, స్మృతి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏంటి మన ఆఫీస్లో సురేష్ గడే? అవును బావా, పెద్ద టార్చర్లా తయారయ్యాడు. అసలు ఆడి మీద నీ ఒపీనియన్ ఏంటే? అరే, అభిప్రాయాలు పరిచయాల మీద ఆధారపడి ఉంటాయి కదా. తెలియపోతే తెలుసుకోరా, తను చాలా మంచి అమ్మాయి. ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదే. మంచోడు, మనోడు. మంచోడని తెలుసు. మరి ఇంకేంటి, నువ్వంటే లవ్వేమో. కానీ ప్రేమ అనేది 2 వైపులా ఉండాలి కదా. కరెక్టేరా, కానీ తనంటే ఎందుకు ఇష్టం లేదు? ఒకసారి మాట్లాడి చూడు, ఒక ఐడియా వస్తుంది కదా. మాట్లాడొచ్చు. మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు. నా మనసు నా దగ్గర లేదురా. మరి ఎక్కడుంది? సిద్ధు. సిద్ధు ఎవరే? ఆ ప్రశ్న నా 15 ఏళ్ల జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసింది. మారం చేయకండమ్మా. నేను వెళ్ళను బాబాయ్. ప్లీజ్ బాబాయ్, నేను నీతోనే ఉంటాను. నాకు కొత్త మమ్మీ డాడీ వద్దు. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్, నన్ను వాళ్ళతో పంపకు. అక్కడ చాలా బాగుంటుంది, మంచి మంచి బొమ్మలుంటాయి. నేను మీ బాబాయ్ని చెప్తున్నాను కదా, అలా మారం చేయకూడదు. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం అంటే నిజమేనేమో. నిత్య దొరుకుతుందన్న నమ్మకం, తన కోసం ఇక మీద వేచి చూసే సహనం నాలో రోజు రోజుకి నశించిపోతున్నాయి. రేపు ఒకసారి బాబాయ్ని కలిసి స్మృతితో మాట్లాడి తనతో ఒక కొత్త జీవితం మొదలు పెడతాను. సిద్ధుని చూసి దాదాపు 15 ఏళ్ళు అవుతోంది. తను ఇప్పుడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. కానీ
తను ఆఖరిసారిగా నాకు పువ్విచ్చి నా కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత దూరమైనా వెళ్తానన్న మాటలు నాకు ఇంకా వినిపిస్తున్నాయి. ఈరోజు బావతో తన గురించి చెప్పాక సిద్ధు నాకు కనిపించే రోజు అతి దగ్గరలోనే ఉంది అన్న నా నమ్మకం ఇంకా బలపడింది. చెప్పరా నాని. రే సిద్ధు, లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఒక పెళ్ళికి వెళ్ళానని చెప్పా కదా. పెళ్ళి మీ కజిన్ది కదా, గుర్తొచ్చింది చెప్పు. అక్కడ ఒక అమ్మాయిని చూశానురా. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలనిపించింది. రే బాబు, పొద్దున్నే ఏమైందిరా, ఏదోదో మాట్లాడుతున్నావు. ముందు చెప్పింది వినుబే. చెప్పు. దూరంచి తీసిన ఒక ఫోటో తప్ప వేరే ఏ ఇన్ఫర్మేషన్ లేదురా. రే నాని, ఒక్క మాట చెప్తే గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఉన్నావు కాబట్టి తన కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఉంటేనే కమిట్ అవ్వు, లేకపోతే లైట్ తీసుకో. లేదురా, సీరియస్గానే చెప్తున్నా. సరే సరే, ఇవన్నీ ఫోన్లో కాదు కానీ బాబాయ్ని కలిసి ఇంటికి వస్తా, అప్పుడు ఇంట్లో మాట్లాడుకుందాం. ఓకే. సరే బాబాయ్, వెళ్ళొస్తా. దీర్ఘాయుష్మాన్ బాబా, చల్లగా ఉండు. ఛా! బాబాయ్, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి నీకు? ఇప్పుడే మీతో కలిసేసి వెళ్ళాడు. ఎవరు తను? అదే హుడీ వేసుకునున్నాడు. ఆ కుర్రాడా? అతని పేరు సిద్ధు అమ్మా. వాడు చిన్నప్పుడు ఇక్కడే పెరిగాడు, అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటాడు. ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు? తనతో పాటు నిత్య అని ఒక అమ్మాయి కూడా ఉండేది కదూ. అవును, నీకెలా తెలుసు? ఇంకా గుర్తుపట్టలేదా బాబాయ్? నేను నిత్య. నిత్యమ్మా, నువ్వా? ఎంత మారిపోయావమ్మా. అమ్మా నాన్న అంతా కులాసైనా? రా లోపలికి వెళ్దాం. నన్ను ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్లిపోయారు బాబాయ్. మనిషిని వెళ్ళాను కానీ మనసు మాత్రం ఇక్కడే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్ధుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు బాబాయ్, నన్ను సిద్ధు దగ్గరికి తీసుకెళ్ళండి. కాదు, మాటల్లో పడి మర్చిపోయాను. ఇప్పుడే మాట్లాడతాను, నువ్వేం కంగారు పెట్టకు నన్ను. సరే. నేనున్నాను కదా నీకు. ఫోన్ చేస్తా నాగు. నువ్వు వచ్చావని తెలిస్తే సిద్ధు కూడా చాలా సంతోషిస్తాడమ్మా. చెప్పబాయ్. సిద్ధు, ఎక్కడున్నావు? నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. తాడు బంగారం లేనోను బాబాయ్, నా కోసం ఎవరు వస్తారు చెప్పు. ఎన్నాళ్ళు ఎక్కడుందో తెలియక కలవరపడ్డావు కదా. తనే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నిత్యానా? అవును, నిత్యమ్మ నిన్ను కలవడానికి వచ్చింది. నువ్వు అలా వెళ్ళావు, తను ఇలా వచ్చింది. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. మమ్మల్ని ఎక్కడికి రమ్మంటావో చెప్పు. మూలన్ రెస్టారెంట్ తీసుకొచ్చా బాబాయ్. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇక్కడే ఉండు బాబాయ్. సరే. నిత్యమ్మ, తను చెప్పదు బాబాయ్, అంత కరెక్ట్ గానే జరుగుతుంది. నువ్వు కదా ఉండాలి. కాదు బాబాయ్, ముందు నేను చెప్పేది వినండి. తన నాని నా ఫ్రెండ్. నీ ప్లేస్ లో తనెందుకు బాబాయ్ ఉన్నాడు? నేను చెప్పేది వినండి బాబాయ్. ఎవరు నా friend తను? వాడు, నా ఫ్రెండ్ వాడు.
బాబాయ్ మీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, స్మృతి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలి. ఎప్పుడో చిన్నతనంలో ఏర్పడిన స్నేహాన్ని, ప్రేమని భ్రమలో ఉండిపోయి కళ్ళ ముందు కనిపిస్తున్న 53 కేజీల ప్రేమని చూడలేకపోయా. విల్ యూ మ్యారీ మీ? నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. చెప్పు బాబాయ్, కరెక్ట్గా అదే టైంకి నువ్వు ఫోన్ చేసావు బాబాయ్. సిద్ధు, ఎక్కడున్నావు? నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. మమ్మల్ని ఎక్కడికి రమ్మంటావో చెప్పు. మూలాన్ రెస్టారెంట్ తీసుకొచ్చా బాబాయ్. ఎవర్రా ఫోన్లో? బాబాయ్ ఫోన్ చేశాడు రా. నేను తనతో మాట్లాడరాగానే నిత్య వచ్చిందంట. అబ్బా ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే ఏంటి? ఇప్పుడు వస్తుందా? అవునరా. మరి ఏం చేద్దాం? నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. నేనా? అవునరా నువ్వే. ఏం చేయాలి? నువ్వు నాలో వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పాను కదా. సరే, నువ్వు రాగానే తను వచ్చిందంటున్నావు. తను నువ్వు చూసిందేమో, ఎవరికి తెలుసు? నన్ను చూసే ఛాన్సే లేదురా. నేను హుడి వేసుకుని ఉన్నాను. ఓకే, ఉడినే చూసి గుర్తుపడితే? కరెక్టే కదా. అబ్బా ఇంకేం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి చేంజ్ చేసుకొని రండి. అరే ఒక్కసారి ఆలోచించరా. నేను ఎలాగా? ఆలోచించేంత టైం లేదు నాని, ప్లీజ్ వెళ్ళు, వెళ్ళి కూర్చో. డెస్టినీ ప్లేట్స్ గేమ్ రా. అమ్మయ్య. ఎప్పుడో చిన్నతనంలో ఏర్పడిన స్నేహాన్ని ప్రేమని అనుకొని ఇన్నాళ్ళు జీవితంలో ముందుకు సాగలేకపోయాను బాబాయ్. అది నిజంగా ప్రేమ అని భ్రమలో ఉండిపోయి నన్ను ఎంతగానో ఇష్టపడే వాళ్ళని జీవితంలో బాధ పెట్టాను. ఎంతైనా దేవుడు గొప్పోడు బాబాయ్. వాడు లాస్ట్ ఇయర్ ఢిల్లీలో వాళ్ళ కజిన్ పెళ్ళికి వెళ్ళాడంట. అక్కడ ఒక అమ్మాయి నచ్చి ఆ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పాను కదా. వాడి ఎదురు చూపులో నిజాయితీ కనిపించిందేమో. నిత్యను వాడితోనే కలిపేశాడు. కానీ బాబు, నిత్య వాడితో హ్యాపీగా ఉంటుందన్న నమ్మకం నాకుంది బాబాయ్. అయినా మనల్ని ప్రేమించే వారితో ఉంటే ఆ ఆనందానికి హద్దే వేరు. మరి నీ సంగతి ఏంటి? నేను కూడా నన్ను ప్రేమించే గుడికే చేరుకున్నా బాబాయ్. స్మృతి, నిత్య, నువ్వు హ్యాపీయేనా? ఏ అమ్మాయి అయినా ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో తెలుసా? చెప్పు. తనను తాను కంటే ఆ అమ్మాయినే ఎక్కువ లవ్ చేసేవాడు దొరికినప్పుడు. మనం కలిసిన తర్వాత నా గురించి తప్ప నీ గురించి నువ్వెప్పుడూ ఆలోచించలేదు. ప్రపంచంలో నాకంటే హ్యాపీగా ఎవ్వరూ ఉండరు. నన్ను చూస్తే తెలియడం లేదా ఎంత హ్యాపీగా ఉన్నానో? అయినా సడన్ గా డౌట్ ఎందుకు వచ్చింది? నువ్వు నా వల్ల హ్యాపీగా ఉన్నావన్న ఫీలింగే చాలా గొప్పగా ఉంది. కానీ నీకు నిజం తెలిసాక కూడా ఇంతే హ్యాపీగా ఉంటే నాకంటే అదృష్టవంతుడు ఎవడూ ఉండడు. ఏంటి సడన్ గా కామైపోయావు? నేను సిద్ధు కాదు నాని అని చెప్పడానికి నోరు రావట్లేదు. నీ దగ్గర నిజాన్ని దాచడానికి మనసు ఒప్పుకోవట్లేదు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నాని. నువ్వే నాని అని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? అవును, నీకెవరు చెప్పారు? అంతా తెలిసి నాతో ఎలానో నిత్య? నాకెలా తెలిసింది? ఎవరు చెప్పారు అని గతం గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోదామా? లేకపోతే మన ఇద్దరం హ్యాపీగా గడపాల్సిన మూమెంట్స్ ఎన్నో ఉన్నాయని లైఫ్లో ముందడిగేద్దామా? అన్నట్టు అడగడం మర్చిపోయా. నేనంటే ఎప్పటి నుంచి ఇష్టం నీకు? అలా అని చెప్పకూడదు, సీక్రెట్. అబ్బో, కనిపించేంత సైలెంట్ ఏం కాదు నువ్వు. అవును, జాబ్ మానేసావంట, ఎందుకు? నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, అందుకే వదిలేసా. ఎంత ఇష్టమైతే మాత్రం ఉన్న జాబ్ వదిలేస్తారా? నాకు నచ్చిన దానికోసం ఎంత కష్టమైన పడతా, ఎంత దూరమైన వెళ్తా. ఈ సినిమా డైలాగులు నా దగ్గర కాదు గానీ స్ట్రైట్ గా చెప్పు. నాకు నచ్చిన చేయడంలో ఆనందం ఉంది. నేను వదిలేసిన జాబ్లో ఇంకొకటికి లైఫ్ ఉంది. గ్రేట్.